హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి నేను గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. అండ్ ఈ గరం మసాలా పౌడర్ వచ్చేసి నేను 1 మంత్కి ఒకసారి తయారు చేసుకొని ఇలాంటి గ్లాస్ బౌల్లో వేసి పెట్టుకుంటాను. నాకు 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఏమీ పాడవదు. అండ్ నెక్స్ట్ నేను వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా ఈ గరం మసాలా పౌడర్ యూజ్ చేస్తాను. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్ మటన్, చికెన్ అలాంటి వాటిలలో ఈ గరం మసాలా పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, చాట్స్ అలాంటివి, వాటిలలో కూడా ఇవి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బయట దొరికే సూపర్ మార్కెట్స్లో దొరికే గరం మసాలా పౌడర్ కంటే ఇలా టైం తీసుకొని ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, ఐటమ్స్ చాలా బాగా వస్తాయి. అండ్ నేను ఈ గరం మసాలా పౌడర్కి ఏ ఐటమ్స్ కావాలనే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక 10 ఇలాచీస్, కొన్ని నల్ల మిరియాలు, కొన్ని లవంగాలు అండ్ దాల్చిన చెక్క. ఎప్పుడైనా కూడా దాల్చిన చెక్క కంటే మిరియాలు కొంచెం తక్కువ ఉండాలి పోర్షన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు, మరాఠీ ముగ్గ అండ్ స్టార్ ఫ్లవర్, జాపత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు అండ్ కొంచెం సోంపు, కొంచెం షాజీరా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి ఒక మందం ప్యాన్ పెట్టుకోండి. అది కొంచెం వేడయ్యాక ఒక 2 స్పూన్స్ వచ్చేసి ధనియాలు, నేను మెజర్మెంట్స్ అన్నీ ఈ స్పూన్తో చేస్తున్నాను. నేను 1 మంత్కి ప్రిపేర్ చేస్తున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. టూ స్పూన్స్ ధనియాలు వేసాను. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ వచ్చేసి షాజీరా, అండ్ 1/2 స్పూన్ సోంపు. మన మసాలా పౌడర్స్ ఎప్పుడైనా కూడా మాడకూడదు, లైట్గా డ్రై రోస్ట్ అవ్వాలి, బాగా రోస్ట్ అవ్వకూడదు, లైట్గా వేడవుతే సరిపోతుంది. తర్వాత బిర్యానీ ఆకు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలినవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇలాచి, మిరియాలు, లవంగాలు, చెక్క, మరాఠీ ముగ్గ అండ్ స్టార్ ఫ్లవర్స్, జాపత్రి. ఇవన్నిటిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి, అసలు మాడకూడదు. ఇవి కూడా రోస్ట్ అయ్యాయి. వీటిని కూడా ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇవి మొత్తం చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాకనే మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోలేకపోతే మనం ఏం చేయాలంటే వీటిని మంచి ఒక ఎర్ర టెండలో పెట్టేస్తే 2-3 డేస్ వరకు, తర్వాత కూడా మిక్సీ పట్టుకోవచ్చు. మనం ఇలా రోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది బాగా చల్లగాక మిక్సీ పట్టుకోండి. మన స్పైసెస్ అన్నీ చల్లగయ్యాయి. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేద్దాం.
మసాలాని ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా కొంచెం బరకగా పట్టుకోండి. అప్పుడే మన రెసిపీస్లో యూజ్ చేసినప్పుడు మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. 2-3 మంత్స్ వరకు కూడా పాడవదు. ఓకే, నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.